స్థితి ఎలాంటిదైనప్పటికీ కూడా నా దేవుడు నన్ను ఉన్నతమైన స్థితిలో నిలవపెట్టగలడు. నా దేవుడు నన్ను ఈ పరిస్థితి నుంచి ఖచ్చితంగా నన్ను లేవదీశాడు అని నువ్వు విశ్వాసంతో పలుకుతూ ఉండాలి, విశ్వాసంతో మాట్లాడాలి, విశ్వాసంతో ముందుకు సాగే వారుగా ఉండాలి. ఎప్పుడు కూడా జరగని కార్యాన్ని బట్టి, జరగని పరిస్థితులను బట్టి నువ్వు చూడకూడదు. అందుకే వెలుచూపు కంటే అంటే నీ కన్నులతో ఏమి చూస్తున్నావో దాన్ని నమ్మకూడదు. నీ ఆత్మ నేత్రములతో ఏమి చూస్తున్నావో దాన్ని నమ్మాలి. నీ ఆత్మ విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి, అప్పుడే కార్యాలు చూస్తావు అన్నమాట. అలాగే శద్రకు, మెషాకు, అబేద్నెగో ఈ ముగ్గురు కూడా అలానే అగ్నిగుండంలో ఉండిపోలేదు కదా. దేవుడు అద్భుతకరమైనటువంటి రీతిలో 4వ వ్యక్తిగా తన పక్కనే నిలువబడి వాళ్ళని అగ్నిగుండం నుంచి దాటి తీసుకొని వస్తాడు. కష్టాలు, శ్రమలు, బాధలు, కన్నీళ్ళు ఏమైనప్పటికీ మన ప్రక్కనే మనల్ని కృంగదీస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ కష్టాలు, ఆ శ్రమలను దేవుడు మన ప్రక్కనే ఉంటాడు అనమాట. కానీ మనకి కనపడడు. అవునా? అందుకే నువ్వు నిజముగా ప్రార్థిస్తే నేను నీ ప్రక్కనే ఉంటానని కీర్తనల గ్రంథంలో చెప్తా ఉంటాడు. ఎవరైతే నిజముగా ప్రార్థన చేస్తూ ఉంటారో వారి ప్రక్కనే, వాడి కుడి ప్రక్కనే నేను ఉంటానని చెప్తా ఉంటాడు కదా. మన దేవుడు మనకి ఏదైనా శ్రమ కలిగినప్పుడు నా దేవుడు నా ప్రార్థన వింటున్నాడు, నా దేవుడు నా ప్రార్థనకు జవాబు ఇస్తాడు, ఖచ్చితంగా నేను ఇందులో నుంచి బయటపడతానని విశ్వాసంతో నువ్వు ముందుకు వెళ్ళాలి. అప్పుడే దేవుడు మనం కార్యాలను చూసేవారుగా ఉంటాము. శద్రకు, మెషాకు, అబేద్నెగో వారు చూసారా లేదా? వాడు ఎంత అగ్నిగుండం లాంటి శ్రమ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు అగ్నిలో నుంచి బయటపడినారు కదా. దేవుడు 4వ వ్యక్తిగా ఉండి వారిని బయట పడవేసిన వారిగా ఉంటూ వచ్చారు కదా. అలాగే శద్రకు, మెషాకు, అబేద్నెగో బయటపడడమే కాదు, వారి దేవుడు గొప్ప దేవుడు. ఇలాంటి దేవుడు భూలోకంలో ఎక్కడ నేను చూడలేదని అతను నెబుకద్నెజరు ప్రశంసిస్తాడనమాట మన దేవుడి గురించి. అవునా? అలాగే దానియేలు కూడా తన జీవిత కాలం అంతా కూడా ఆ యొక్క సింహాల గృహంలోనే ఉండిపోయినాడా? లేదు కదా. ఆ యొక్క సింహాల గృహంలో నుంచి మళ్ళీ తప్పించిన వాడిగా ఉన్నాడు. ఈనాడు మనకి ఎలాంటి ఫైనాన్షియల్ క్రైసిస్ లో నుంచి కానీ, అనారోగ్య సమస్యలు కానీ ఎలాంటివి ఉన్నప్పటికీ కూడా నా దేవుడు ఈ సింహాల్లాగా నా మీదకి జులుపు ఇస్తున్నటువంటి వీటన్నిటిని కూడా నా దేవుడు గర్దించగలడు, నా దేవుడు వాటన్నిటి నుంచి తప్పించగలడని మన విశ్వాసంతో ముందుకు వెళ్ళే వారుగా ఉండాలి. అలాగే ఎస్తేరు తన జీవిత కాలం అంతా బానిసలాగే ఉండిపోయిందా? లేదు కదా. ఆ కోటకు రాణిగా అయిపోయిందనమాట. అవునా కదా? ఈరోజు దేవుని విశ్వాసం ఉంచితే మన స్థితి కొద్దిగా ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితిలోనే నిలబెడతాడు. అందుకే స్తుతిస్తూ ఉండాలి, ఎప్పుడు దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి. అందుకే స్తుతి నీ స్థితిని మారుస్తుంది అని, ప్రార్థన నీ పరిస్థితులన్నింటినీ మారుస్తుంది అని అంటారు అనమాట బైబిల్ గ్రంథంలో. అందుకే ఎప్పుడు కూడా దేవుణ్ణి మనకి ఏమి ఇచ్చాడు, ఏమి కలిగి ఉన్నాము అనే దానిని బట్టి చూడక దేవుడు నన్నైతే సజీవులలో ఉంచాడు కదా, ఇందుకైనా నేను దేవుని స్తుతించాలి, ఇందుకైనా నేను దేవుణ్ణి గణపరచాలి అని. ఎంతో మంది మనకంటే జ్ఞానం కలిగిన వాళ్ళు ఉన్నారు, ఎంతో మంది గొప్ప వాళ్ళు, అందమైనటువంటి వాళ్ళు, మంచి మంచి లీడర్స్, ఇట్లా మంచి వాళ్ళ స్థితిలో గొప్ప వాళ్ళే. కానీ దేవుడు వ్యర్థమే కదా. అవునా? అలాంటి స్థితిలో ఏమి లేని స్థితిలో కూడా దేవుని యందు నీ విశ్వాసం నుంచి దేవుని నువ్వు కలిగి ఉంటే నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలవబెడతాడు. అందుకే దేవుని మనం ఏం కలిగి ఉన్నాం అనేది కాకుండా ఏమీ లేనప్పటికీ కూడా దేవుని సూచించే వారంగా ఉండాలన్నమాట, కనబరిచే వారంగా ఉండాలి. అన్న తన జీవిత కాలం అంతా కూడా గొడ్రాలుగానే ఉండిపోయిందా? లేదు కదా. దేవుని యందు విశ్వాసం ఉంచింది. ఓ రోజు ఆ యొక్క మందిరంలోకి వెళ్ళింది, ప్రార్థన చేసింది. దేవుడు ఆమె ప్రార్థన విన్నాడు, జవాబిచ్చేవాడిగా ఉన్నాడు కదా. ఈరోజు ఎంత సమయాలు ఎంత పరిచయం చేస్తున్నాడు అనమాట. దాని నుంచి దేశభా వరకు కూడా తన లాంటి దైవజనుడు లేడనమాట. అంత గొప్పగా తనని పరిచయలో వాడుకున్నాడు అనమాట. కానీ ఆమె తన తోడి కోడలు, తన భర్త, తన వాళ్ళందరి దృష్ట్యా, ఎరుగు పొరుగు వారే వాళ్ళందరి దృష్ట్యా కూడా తను చాలా అవమానాలు ఫేస్ చేస్తూ వచ్చింది, గొడ్రాలని. కానీ ఒకనాడు దేవుడు ఆమెని చూశాడు, గుర్తించుకున్నాడు, జ్ఞాపకం చేసుకున్నాడు, అన్నాని అద్భుతమైన రీతిలో హెచ్చించాడు. తర్వాత కూడా ఆ యొక్క దైవజనుల తర్వాత సమయాల తర్వాత కూడా ఇంకా ఒకటి ఇచ్చేశారు. అన్న ఒకరికి దైవజనుని ఇచ్చారు కదా, సమయాన్ని ఇచ్చాడు దేవునికి. తర్వాత మళ్ళీ పిల్లలు ఇంకా
పిల్లలు కూడా ఆమెకి ఇచ్చారనమాట. ఇంకా అలాగే అబ్రహాము తన జీవిత కాలం అంతా కూడా పిల్లలు లేకుండా ఏం లేదు. 186 ఏళ్లలో తను ఇష్మాయేల్ని కన్నాడు. తర్వాత 100 ఏళ్ళ ఆ యొక్క ఇస్సాకుని కన్నాడు. ఇస్సాకు అంటే నవ్వు. అన్నేళ్ళు తన జీవిత కాలం అంతా కూడా పాపం తను ఎంతో బాధపడుతూ పిల్లలు లేకుండా ఉన్నాడు. నేను ఎంత సంపాదించినా, ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ కూడా, ధనవంతుడు అయినప్పుడు కూడా తనకి సంతోషాన్ని ఇవ్వలేదు. కానీ పిల్లల విషయంలో తను చాలా బాధపడుతూ, చాలా నిరుత్సాహానికి తను ఇది అవుతూ వచ్చారు. అయినా కూడా దేవుడు తన మీద విశ్వాసం ఉంచేటప్పటికీ దేవుడు అద్భుతమైన కార్యము చేశాడు. ఇస్సాకు అంటే నవ్వు. తన నోటి నిండా నవ్వు ఉంచారు. శారా ఇంకా అబ్రహాము వారి నోటి నిండా నవ్వు ఉంచిన వాడిగా ఉంటూ వచ్చాడు. మన దేవుడు ఎప్పుడు కూడా బాధపరిచేవాడు కాదు. బాధపరిచినప్పటికీ కూడా ఈ బాధనంతటిని కూడా, నీ కన్నీళ్ళనంతటిని కూడా నాశనముగా చేయగలిగిన గొప్ప దేవుడు. అలాంటి దేవుని కలిగి ఉన్నందుకు మనం ఎంతైనా ధన్యులమై ఉన్నామన్నమాట. అలాగే లాజరు చనిపోయి 4 రోజులు అయినప్పటికీ కూడా తను ఆ గోతులోనే ఉండలేదు కదా. మరియ మాత